సంక్షేమ పథకాలు భారీగా ఇస్తానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తానని చెప్పడం, అయితే అవన్నీ చూస్తే లక్షల కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్తే అది ప్రజలు సరిగ్గా నమ్మట్లేదు. కాబట్టి దాన్ని కవర్ చేయాలంటే అది ఎట్లాగూ ఇస్తాడులే చంద్రబాబు, ఎంతకంటే ఇస్తాడు ఎవడు తీయడ్లే అనేటువంటి ఫీలింగ్ను కల్పిస్తూ ముందు జగన్ చెడ్డోడని చూపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సరే, దానివల్ల మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా మనమేమి ఎవరైనా జడ్జిమెంట్ ఇవ్వలేం. పబ్లిక్లో ఎట్లాంటి ఆలోచన ఉందన్నది రేపు జూన్ 4వ తారీఖున తేలుతుంది రిజల్ట్ ద్వారా. అయితే ఈలోపుగా జరుగుతున్నటువంటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఒకటి మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ సంబంధం లేదని చెప్పి బీజేపీ తేల్చి చెప్పాడు. మా మేనిఫెస్టో మాదేనే, ఇది వీళ్ళిద్దరు మేనిఫెస్టో, దానికి మేము ఆశీస్సులు మాత్రమే ఉంటాయి తప్పించి అది కూడా పార్టీ కూటమికి ఆశీస్సులు ఉంటాయి కానీ మేనిఫెస్టోకి మా ఆశీస్సులు కాదని తేల్చి చెప్పేసింది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్, ఇంకొక కీలకమైనటువంటి పరిణామం ఏంటయ్యా అంటే, గాజు గ్లాస్ గుర్తు ఏదైతే హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు అన్నీ పూర్తయిపోయాక ఎలక్షన్ కమిషన్ జనసేన పోటీ చేస్తున్న 21 చోట్ల వాళ్ళకి అసెంబ్లీలు, వాళ్ళు పోటీ చేస్తున్న పార్లమెంట్ స్థానాల్లో ఇద్దరికి వాళ్ళకే, మిగతా వాళ్ళకి ఇండిపెండెంట్కి సంబంధించి మాత్రం తీయలేమని తేల్చెప్పింది. దాని మీద ఇప్పుడు అది సంక్షోభం. ఎందుకంటే జనసేన ఓట్లు తెలుగుదేశం రావడం కోసమే కదా ఈ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు తెలుగుదేశం ఓట్లు తెలుగుదేశానికి వస్తే ఉపయోగమే ఉంది. ఇక్కడ అందులో సింబల్గా ఏం ప్రచారం చేస్తున్నారు, మీకు ఏ సింబల్ కనబడితే అది, గాజు గ్లాస్ అయితే గాజు గ్లాసు, సైకిల్ అయితే సైకిల్, కమలం అయితే కమలం, ఈ మూడిట్లో ఏది కనబడితే దాన్ని కోటేసామంటారు. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు కనుక తెలుగుదేశం పోటీ చేసే చోట ఉన్నటువంటి వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటే అక్కడేసేస్తే జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంటి పరిస్థితి? ఇదే $1 మిలియన్ ప్రశ్న అయింది, సంక్షోభమైంది తెలుగుదేశానికి.